ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అదే సినిమాలో కూడా చూపిస్తారు కదా సార్. ఎప్పుడూ వండర్ అవుతుంటారు. ఏదో ఒక వార్త వినంగానే గుండె పట్టేసుకొని ఆ స్ట్రెస్ రిలేటెడ్‌గా వచ్చిన ట్రిగ్గర్ అది. స్ట్రెస్ కార్డియోమైపతి. ఈ వాట్ కెమికల్ ఇస్ ట్రోపోనినా సార్? అడ్రినలిన్. అడ్రినలిన్. ఓకే. ఓకే. అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ అంటే అవి కొంతమందికి ఇబ్బంది కలిగిస్తాయి. ఇన్ఫాక్ట్ దీస్ ఆర్ ద కల్ప్రిట్స్ ఇన్ ఎవ్రీవేర్. మీకు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో అవ్వచ్చు, సర్జరీ అప్పుడు రిస్క్ అసెస్మెంట్ అని కార్డియాలజిస్ట్ దగ్గర పంపిస్తుంటారు. సర్జరీ ఏదైనా ఆర్థోపెడిక్ సర్జరీ అవ్వచ్చు, వేరే సర్జరీ. అడ్రినలిన్ ఇస్తారు కదా? అడ్రినలిన్ ఇవ్వరండి. ఇవ్వక్కర్లేదు. మీకు ఆ స్ట్రెస్కే, మీకు సర్జరీ చేస్తారన్న స్ట్రెస్కే చాలా మందికి అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. సో గుండె వేగం కొట్టుకోవడం జరుగుతుంది. సో ఇది అందరికీ కాదు, పర్సంటేజ్ ఉంటుంది అన్నిటికీ. ఇంకోటి ఇదే స్ట్రెస్ అంటాం. ఈ స్ట్రెస్ని తీసుకుంటారా లేదా అని మేము రిస్క్ అసెస్మెంట్ చేస్తాం. నేను ఎప్పుడు చెప్తాను పేషెంట్స్కి, రిస్క్ అనేది లో రిస్క్, హై రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్. జీరో రిస్క్ ఉండదు, నో రిస్క్ ఉండదు. అంటే ఇందాక చెప్పిన విధంగా జన్మలోనే గుండెపోటు రాదని ఎవరు చెప్పలేము. బ్లాకే లేకుండా చెప్పలేవు. అంటే బ్లాక్ లేకుండా కూడా రావచ్చు. అంటే నీకు ముందు ఇప్పుడు చెప్పారు కదా మీరు, ఆ ఎగ్జాంపుల్ వల్ల బ్లాక్ లేకుండా కూడా వస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ ఒక్కటే మనకి గుండె జబ్బుకు కారణం అన్నది వాస్తవం కాదు. అస్సలు కాదండి. అది వన్ ఆఫ్ ద స్మాల్ కల్ప్రిట్. అది ఒక దొంగ, చిన్న దొంగ. అది చాలా ఉన్నాయి. ఇప్పుడు లవ్ అటాక్ అని కూడా వర్డ్ ఉంది ఇన్ఫ్యాక్ట్. సో ఇది కూడా స్ట్రెస్ కార్డియోపతి. కొంతమందికి యంగ్స్టర్స్కి నేను చూశాను, 20 ఇయర్స్కి హార్ట్ అటాక్ లాగా ప్రజెంట్ అవుతారు. గుండెపోటు ఉండదు. ఉన్నవాళ్ళు ఉన్నారు, ఉండని వాళ్ళు కూడా ఉంటారు, మగవాళ్ళు. వీళ్ళల్లో మేము చూసింది ఏంటంటే ఇలానే లవ్ ఫెయిల్యూర్ అయ్యి చాలా ఒత్తిడికి గురయ్యి వాళ్ళు లక్షణాలన్నీ గుండెపోటులాగా వచ్చి అన్నీ అలానే ఉంటాయి. సో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మనం మందులు ఇచ్చి సెట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉంటారు. తక్కువ పర్సంటేజ్, తక్కువ. 1 in 100 ప్రాణాలు పోతాయి. మెజారిటీ పీపుల్ బయటపడతారు. సో ఇలా అనేకమైన కారణాలు ఉంటాయండి. అడ్రినలిన్కి, కార్టిజాల్కి ఆఫ్సెట్ చేసే ఫుడ్ కానీ లేకపోతే ఇంకా యాక్టివిటీస్ కానీ ఏంటి సార్? అడ్రినలిన్ సింపుల్ అండి. మెడిటేషన్, కామ్గా ఉండటం, మనసుని నిబ్బరంగా పెట్టుకోవటం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీకు నచ్చింది చేయటం. ఒక ఎగ్జాంపుల్ కామ్గా చేసేవి. ఎగ్జాంపుల్ పూజ చేయటం అనేది, అందుకే అది మీలో ఒక కాన్సన్ట్రేషన్, ఫోకస్ తీసుకొస్తుంది. సో ఈ అడ్రినలిన్ గష్ తగ్గుతుంది. సిమిలర్గా మెడిటేషన్, మీరు బిలీవ్ చేసిన మ్యూజిక్, ఓ సాఫ్ట్ లైట్ మ్యూజిక్, కాన్సన్ట్రేషన్ ఆన్ ఎనీథింగ్, వర్క్ ఎట్ టైమ్స్. వర్కౌట్ సార్? వర్కౌట్ ఈజ్ నెవర్ ఏ వర్కౌట్స్ ఆర్ దే డోంట్ కామ్ యూ, దే సర్జ్ ద అడ్రినలిన్. అందుకే వర్కౌట్ చేసినప్పుడు అటాక్లు వస్తాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆర్థోపెడిషియన్. ఒక ఊరికే అందరం కూర్చొని పార్టీలో ఒక డిస్కషన్, అందరు నన్ను అడిగారు, కార్డియాలజిస్ట్ కాబట్టి కొలీగ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్స్ కూడా. సో ఇద్దరు కార్డియాలజిస్టులు కూర్చొని ఉన్నాం, మిగతా వాళ్ళ ఆడుతూ అన్ని బ్యాచ్లు ఉన్నాం, క్లాస్మేట్స్. సో ఒకళ్ళు అడుగుతున్నారు, అరే ఈ మధ్య అందులో జిమ్లో చనిపోతున్నాడు, ఇదే పునీత్ రాజ్కుమార్ కూడా చనిపోయాడు, ఏంట్రా ఇది, ఎందుకు ఇట్లా జరుగుతుంది జిమ్లో అని. అంటే ఒక అతను అందులో ఆల్కహాల్ ప్రియుడు ఉన్నాడు. సో ఆయన ఏమంటాడంటే, అరే ఎప్పుడైనా జిమ్లో చచ్చిపోయినాను విన్నారా, బార్లో చచ్చిపోయిన న్యూస్ విన్నారా అన్నాడు. అంటే నిజంగా నేను రెట్రోస్పెక్టివ్లీ ఐ వెంట్ త్రూ, ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ న్యూస్ దట్ బార్లో వీడు చనిపోయాడు. ఆర్ మేబీ బయటికి రావేమో సార్. నేను ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పాను వాడితో. మీరు చాలా చక్కగా నేను ఇదే అన్నారే, అది అక్కడ బయటికి రావు, ఎందుకు బీర్లో అక్కడ కూడా తాగి చనిపోయేవాడు ఉంటాడంటే, తాగి అవుట్ అయిపోయిన ఉంటాడు, చనిపోయిన ఉంటాడు. అలా ఉంటే పోలీస్ కేసులు అయితే చాలా అవుతాయని అన్నాడు. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎ రిలాక్సేషన్. ఎక్యూట్ ఎఫెక్ట్ ఉండదు అక్కడ, క్రానిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే వాడు తాగి ఇప్పుడు చనిపోడు, ఇంటికి పోయాక చనిపోవచ్చు. సమ్ అదర్ టైం ఇట్లా తాగి వెళ్ళి మెల్లగా వాడి జబ్బు పెరిగి వాడు జిమ్లో చనిపోతాడు లాస్ట్కి. సో బేసిక్గా అంటే మూల సూత్రం మీరు చెప్పేది రిలాక్స్డ్గా ఉండడం కంటే గొప్ప ఔషధం లేదు ఫస్ట్. అసలు డౌటే లేదు, అనుమానం లేకుండా రిలాక్సేషన్ ఉండాలి. బట్ ఇట్ షుడ్ బి రిలాక్సేషన్, నాట్ సెడెంటరీ లైఫ్. అంటే నేను రిలాక్సేషన్ అంటే మంచిగా పడుకొని ఏ పని చేయకుండా మొద్దుగా, అదేమంటారండి కరెక్ట్గా తెలుగులో, ఒక లెథార్జీ, బద్ధకంగా ఉండమని కాదు. కామ్గా ఉండాలి. అంటే ట్రై టు బి కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ మెడిటేట్, అలా ఉండాలి.